హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి చందానగర్ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీట మునిగాయి. వేముకుంటలోని పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ, వరద నీరు వెళ్లేందుకు కాల్వలు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభానికి పరిస్థితులు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు కొనసాగిన ఆవర్తన ద్రోణి బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 17 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. షేర్లింగంపల్లిలో పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ప్రధానంగా షేర్లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. బ్రిడ్జికి ఇరువైపులా వరద నీరు ముంచెత్తడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పాపిరెడ్డి కాలనీ రాకపోకలు సైతం నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగంపల్లి, తారానగర్, పాపిరెడ్డి కాలనీ ప్రాంతాల ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో పాటు లింగంపల్లి, మెహదీపట్నం ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. డోయాన్స్ కాలనీ సమీపంలో పెట్రోల్ బంకు, ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్కు వెళ్లే ఐటీ ఉద్యోగులు, వాహనదారులను హైడ్రా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు.